రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు తిరుచానూరు గ్రామ పంచాయతీలో నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నది. అందులో భాగంగా తిరుపతి రూరల్ మండలంలో ఒక్కొక్క రోజు ఒక పంచాయతీలో నిర్వహిస్తూ సమస్యలను అధికార యంత్రంగా పరిష్కారానికి కృషి చేస్తున్నారని, సుమారు 50,000 మంది జనాభా కలిగిన తిరుచానూరు మేజర్ పంచాయతీలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రెవెన్యూ సదస్సు పూర్తిగా నీరుగారిపోయింది. సాధారణంగా రెవెన్యూ సదస్సుకు స్థానిక ఎంఆర్ఓ హాజరవుతారు. ఎంఆర్ఓ హైకోర్టుకు హాజరవడంతో డిప్యూటీ తహసీల్దార్తో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. సరైన సమాచారం ప్రజలకు తెలియకపోవడంతో సుమారు తిరుచానూరు, యోగిమల్లవరం, శ్రీనివాసపురం, పద్మావతిపురం సచివాలయానికి కలిపి 41 రెవెన్యూ సమస్యలు వచ్చాయి. దీనిని బట్టి చూస్తే అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం సరైన ప్రణాళికతో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు. రెవెన్యూ సంబంధించినటువంటి భూములు కాపాడలేకపోతే ఎందుకని రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పారనేది ఈరోజు సిపిఎం పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎవరైతే స్వర్ణముఖి నదిని ఆక్రమించుకున్నటువంటి పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఆ భూములకు సంబంధించినటువంటి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కనుక కాపాడకుండా పోతే రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. విఆర్ఓగా ఎంజాయ్మెంట్ అనుభవ పత్రాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి భూ కబ్జాదారులతో కలిసి ఈ రెవెన్యూ వాళ్ళు చేశారు. ఇప్పటికైనా ఈ రెవెన్యూ సదస్సు ద్వారా వాటిని అన్ని అరికట్టి పేద ప్రజలకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా ఈ గత ప్రభుత్వం ఇచ్చింది ఏ ఒక్కటి కూడా అనుభవంలో లేవు. దాని అన్ని చూసి ఈ ప్రభుత్వంలో అయినా పేద ప్రజలందరికీ పట్టాలు ఇచ్చి వాళ్ళందరినీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులతోనే కుమ్మక్కై చేసేటువంటి పరిస్థితి అవన్నీ కూడా అరికట్టాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని సిపిఎం పార్టీ హెచ్చరిక జారీ చేస్తున్నాం.